క్రైస్తవ మతాన్ని స్వీకరించారు, కానీ వారు యేసు క్రీస్తును అంగీకరించలేదు. మతాన్ని బట్టి స్వార్థంతో వారు క్రైస్తవ్యంలో కలిశారంతే. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా వారు క్రైస్తవులు కాలేదు అనే విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి ఈ మతము అనేది స్టేట్ రిలీజియన్ కింద అయ్యింది. తద్వారా ఈ రిలీజియన్ని పరిపాలించడానికి కొంతమంది పోపులు, బిషప్లు కావలసి వచ్చారు. వీరు చెప్పేది ఏమిటి అనగా దేవుని వాక్యం కాదు. దేవుడు క్షమించాలి అని అంటే దేవునికి మానవునికి మధ్యలో ఒక ప్రతినిధి ఉంటాడు. ఆ ప్రతినిధి దగ్గర వెళ్ళి నువ్వు చేసిన పాపం చెప్పుకుంటే ఆ పాపం పరిహారం అవుతుంది. ఆ పాప పరిహారానికి కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది అని బోధిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉండేవారు.